ఎట్ లాస్ట్ మేము కొండ అయితే ఎక్కేసాం. సో మేము స్టార్ట్ చేసింది 7:30కి అండ్ కంప్లీట్ చేసింది 12 అప్రాక్స్గా. సో మాకు కొండ ఎక్కడానికి కంప్లీట్గా 4.5 hours దగ్గర పట్టింది. సో ఎక్కిన వెంటనే మేము చేసింది ఒక్కటే, సిఆర్ఓ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రూమ్ కోసం. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 4 to 5 hours రూమ్ అలాట్ అవుతోంది మీకు అన్నారు. సో ఇంకా 4 to 5 hours ఉంది కాబట్టి ఫస్ట్ వెళ్ళి వెంగమాంబలో అన్నప్రసాదం తిన్నామన్నమాట. నెక్స్ట్ డాడీ అండ్ మామయ్య హెయిర్ ఇస్తా అన్నారు అండ్ మమ్మీ నేను కూడా సిజర్స్ ఇవ్వాలి. సో దానికి వెళ్ళాము. సో హెయిర్ ఇచ్చేసి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫ్రెష్ అవ్వాలి కాబట్టి అందులో కూడా ఇంకా రూమ్ అలాట్ అవ్వలేదు. సో ఇంకా పద్మావతి నిలయంకి వెళ్ళి లాకర్స్ లో బ్యాగ్స్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి రూమ్ అలాట్ చేస్తారేమో వెయిట్ చేద్దాం అనుకున్నాం. బట్ డాడీ ఏమన్నారంటే దర్శనంకి వెళ్ళి వచ్చేసరికి రూమ్ అలాట్ అవుతుంది ఏమో అన్నారు. బట్ మేము చేసిన పెద్ద మిస్టేక్ అదే. అండ్ ఈ వీడియో నేను ఎక్కడి నుంచి తీసానో ఎవరికైనా తెలిసి కామెంట్ చేసేయండి. వ్యూ అయితే భలే కనిపించింది ఇక్కడ నుంచి. సో Q4 రెడీ అయిపోయి దర్శనం క్యూలోకి వెళ్ళిపోయామన్నమాట. సో దర్శనం అవ్వడానికి మాకు 5.5 hours పట్టింది. కంపార్ట్మెంట్ లో ఉన్నంతసేపు చాలా బాగుంది అండ్ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఆఫ్టర్ దాట్ రష్ ఉంటుంది చూడండి, అసలు ఊపిరి కూడా ఆడలేదు. ఇంకా తర్వాత బయటకు వచ్చి డాడీ అండ్ మావయ్య మళ్ళీ అన్నప్రసాదంకి వెళ్ళారు. బట్ మమ్మీ నేను లోకర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. లోకర్లోనే ఫోన్స్ కూడా పెట్టేసామన్నమాట. అప్పుడే నేను చూసింది ఏంటి అంటే 4 o'clockకే మెసేజ్ వచ్చింది మాకు రూమ్ అలాట్ అయింది అని. బట్ అది ఉన్నది ఓన్లీ 6 వరకే. 4 to 6 లోపల మేము వెళ్ళి రూమ్ కీస్ తీసుకోవాలన్నమాట. తీసుకోలేదు. సో క్యాన్సిల్ అయిపోయింది. టీటీడీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. బట్ ఇక్కడ ఉన్న ఆయన చాలా అంటే చాలా ఆరోగ్యం